31st వస్తుంది కదా, దావత్ ఎట్లా చేసుకోవాలి అసలు? నా దగ్గర మనీ ఎన్ని ఉన్నాయో కలెక్ట్ చేసినాయి, చూసుకోవాలి. 2500 ఉన్నాయి. ఒకసారి అక్కకును అన్నయ్య వాళ్ళకి అడుగుదాం, మరి వాళ్ళు ఏమంటారో తెలియదు కదా. నా దగ్గర అయితే 2500 రూపాయలు అయితే మనీ ఉన్నాయి. 31st దావత్ అయితే చేసుకోవాలనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇది అన్న వాళ్ళతో అక్క వాళ్ళతో షేర్ చేసుకుంటే మనిషికి కొన్ని కలెక్ట్ చేసుకొని 31st దావత్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి అక్క వాళ్ళకి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తాం. అక్క 31st వస్తుంది కదా, దావత్ చేసుకోవద్దా? 2500 రూపాయలు ఉన్నాయి. ఇంకా మనం ఇంట్లోకి కలుపుకొని 31st దావత్ ఎట్లా వేసుకోవాలని ప్లాన్ చేసుకుందాం. ఏమో అడిగైతే చూద్దాం కదా. సరే కదా, మరి ఇంకా అన్నయ్య వాళ్ళకి డబ్బులు నువ్వే అడుగు. ఏం లేదు, 31st దావత్ తీసుకుందాం అనుకుంటున్నాం. డబ్బులు తక్కువ ఉన్నాయి. మా దగ్గర 2500 ఉన్నాయి. ఇంకా కొన్ని మీరు డబ్బులు ఇస్తే నేను 31st దావత్. ఎన్ని కావాలండి? అయినా మీరే చేసుకుంటారా పార్టీ? మేము వద్దా? అందరం కలిసి పార్టీ చేసుకుందాం. అందరం కలిసి ఎక్కడ ప్లాన్ చేశారు మీరు? గుట్టకి. ఏ గుట్ట? బొక్కల గుట్ట దగ్గరికి. ఓకే, అందరం కలిసి పార్టీ చేసుకుందాం. అందరం కలిసి పార్టీ చేసుకున్నాం. మీరు డబ్బులు ఇవ్వాల్సిందే కదా. మేమెంత ఖర్చు చేసినాం, మీరు కూడా అంత ఖర్చు తప్పదు. అందరం కలిసి చేసినప్పుడు అందరం కలిసి ఖర్చు చేసుకోవాలి. మనిషికి ఎంత పడుతుందో చెప్తే నేను నా వంతు నేను ఇస్తా. మా దగ్గర అయితే 2500. ఎక్కువ అయితే మీరు కలుపుకోరు. ఇంకో 2500 సరిపోతాయా మరి? ఓకే, కానీ మరి పార్టీకి ఏమేమి చేసుకుందాం? పార్టీకి చికెన్, మటన్, బీరు, వైట్, థమ్స్ అప్, స్ప్రైట్ అన్ని, ఇంకా ప్రతి ఒక్కటి. మీరు చెప్పిన లెక్క 10,000 దాటుతుంది. అరే నేను ఇప్పుడు అదే అన్నాను. ఏమన్నానంటే ఎక్కువ ఖర్చు అయితే మీరు పెట్టుకోండి అని అన్నాను. ఓకే, కానీ మరి రెడీ ఏమేమి కావాలో ప్రతి ఒక్కరిని మన ఎవరెవరు వస్తున్నా వాళ్ళందరూ లిస్ట్ తీసుకోండి. మనిషికి ఎంత పడతాయో చెప్పండి. నా వంతు నేను కూడా ఇస్తా. ఏమైనా తక్కువ పడితే నేను మొత్తం కలుపుకుంటా. టెన్షన్ అవసరం లేదు. ఓకే, మరి ఎవరెవరు ఏమేమి తేవాలి అవన్నీ కూడా లిస్ట్ రెడీ చేసుకోండి మరి. ఓకే రైట్ పద. చాలా అయితే మేము 31st దావత్ కోసం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. 31st దావత్ అయితే సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే బొక్కల గుట్టకి అయితే వెళ్తున్నాము. అక్కడైతే చూపిస్తాం మేము ఎలా సెలబ్రేషన్ అన్ని ఉంటాయి అన్నమాట. తగ్గేదేలే. ఓకేనా గైస్? తెలంగాణలో 31st దావత్ తగ్గేదేలే. 10 వెళ్దాం దావత్ కి అయితే. ఇక్కడ బొక్కల గుట్ట దగ్గరకి అయితే వచ్చినాము. ఇక్కడ కట్టెలు తీసుకొచ్చినాము, పొయ్యి పెట్టేసినాము. ఇప్పుడు దాన్ని అంటే పెట్టాలి. ఇప్పుడు మేమైతే వంట అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ ఆకలి అవుతుంది. టైం అయితే 4 గంటలకి అయితే వచ్చింది. మేమైతే ఇంకేం తినలేదు. చూద్దాం, ఇంకా వంట చేసి తినాలి. ఇక్కడ తొందరగా సమీరా మేడం చికెన్ అయితే కడగాలి. ఇప్పుడు మనం అట్లా చేయాలి. మా పాపకు చాలా మాకైతే ఉల్లిగడ్డ ఏదో ఉంటది కదా, ఉల్లిపాయ నోట్ల ఎల్లిగడ్డ మనలో ఎక్కువ ఏడిపిస్తారు కదా వంట చేసేటప్పుడు. ఎవరు? ఉల్లిపాయ. ఇది పుదీనా కట్ చేస్తున్నా. ఉల్లిగడ్డ పోయింది, మిర్చి. మరి అగ్గిపుల్ల లేవు ఎట్లా? పక్కల దగ్గర నుంచి కొట్టేసుకురా. ఒక్కటే ఇచ్చిండ్రు. ఇది మీరు అడిగిందా? మరి మనం తెచ్చేది అందులో 2 అంటారు. ఇప్పుడు దావత్ కోసం కట్టెలు ఏరడానికి వచ్చాము. ఏరుకుంటున్నాం ఫ్రెండ్స్. కట్టెలు బాగా దొరకట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మేము వేరే
ఇప్పుడైతే మేమైతే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అయితే కట్టిన కర్రల కోసం కవర్లు అంటారు కవర్ అంటే బాగుంటుంది. సూపర్ లెగ్ పీస్. ఓకే, ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకే ఈ లెగ్ పీస్. ఓ అరే పచ్చి వేయాలి రా, కొంచెం ఎండి పని చేయమన్నాం కానీ పచ్చాకులు ఏమన్నారా బుడ్డి. అదేంటిది మేము ఇక్కడ కొత్తిమీర చంపుతున్నాం. ఓకే చాలు 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 చాలు. అనిరుద్ధ్ అయితే వీడియో కోసమే పని చేస్తాను నాకు తెలుసు. పని అంటారు మా చిన్నోడు. అబ్బా కదరా, వీడియో కోసం పని చేస్తాడా? 31st దావత్కి అయితే మా అక్క చికెన్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసింది, అది ఆయిల్ అనేది వేడి కావాలి. ఓకే ఆయనతో పోయి ఇక అనిరుద్ధ్ కష్టాలు చూడండి, అన్ని ఫాస్ట్ తెచ్చి తన ఇంటికాడ పని చెప్తే కూడా వినడు. ఇంటా ఇంటికాడ పని చెప్తాను ఇప్పుడైతే మనం మసాలా దినుసులు వేసుకుంటున్నాం. తను కూడా తెచ్చింది అక్కడ పెట్టి పట్టుకుంటా. అవి ఆకులు మసాలా దినుసులు అన్నీ వేసి ఏం కత్తి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్న ఆనియన్, పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ వేసేద్దాం. కడిగావా మమ్మీ? గిన్నె గనం ఆనియన్స్ వాటర్ కొన్నాం ప్రజలు, వాటర్ సైడ్ ఇటుదే నాకు తర్వాత పుదీనా వేసుకొని తర్వాత ఇది అల్లం పేస్ట్ వేసుకొని అవన్నీ కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా అట్లా వేయించుకోవాలి. మిగతా వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం రెడ్ కలర్ లాగా అయ్యే వారికి మనం మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ కలపాలి. కలుపుకొని తర్వాత అయితే పసుపు అయితే వేసుకుంటున్నాం. దాంట్లో పడుతుంది పసుపు కొద్దిగా పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకొని వాష్ చేసుకునే చికెన్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి లెగ్ పీస్. ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తున్నా చూడండి. ఇదిగోండి ఈ చికెన్ అయితే మంచిగా ఏమైంది?
పెట్టు. ఉప్పేసుకోవాలి. తర్వాత ఉప్పేసుకోవాలి. నువ్వే అను. స్మెల్ అయితే బాగుంది. అక్క ఇంటి దగ్గర రెగ్యులర్ గా గ్యాస్ పొయ్యి మీద చేసి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తాను. ఎట్లున్నది అనుభవం? నువ్వైతే వాటర్ పడవి. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. అలా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. అలా వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకుంటూ లెగ్ పీస్ నోట్లో పడేయాలి అని చూస్తాను. మనం తగినన్ని వాటర్ పోసుకున్నాము. కొంచెం 2 నిమిషాలు ఉడికితే ఇప్పుడు 31st కాబట్టి ఇక్కడ చాలా మంది జనం అయితే వచ్చారు. మేమైతే ఇక్కడికి 31st దావత్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చాలా మంది 31st దావత్, అలాగే ఈ రోజు సండే కూడా అన్ని కలిసి వచ్చి అయితే ఇక్కడికైతే చాలా మంది ఎంజాయ్ చేయడానికి అయితే ఫ్యామిలీతో అయితే అందరు కలిసి అయితే వచ్చారు. ఫ్రెండ్స్ చూడండి, ఇది చెరువు చుట్టూ పచ్చదనం, గుట్టలు, చెట్లు అవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ చెట్ల మధ్యలో 31st దావత్ చేయడం అనేసి అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. అక్కడ మైక్ పెట్టుకోను, మెల్లగా చెప్పిన గట్టి వస్తుంది. ఇప్పుడైతే కూర్చొని తినడానికి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే తాగడానికి వాటర్ బాటిల్ అయితే అయితే కూర్చుంటున్నాం. ఇగో ముందే వాటర్ అయితే బాటిల్లో నింపుతున్నాం. అది పట్టు, పెద్ద బాటిల్ పట్టు. దాని తర్వాత ఇప్పుడైతే వంట అయితే కంప్లీట్ అయింది. మేమైతే ఫుడ్ తినడానికైతే కూర్చున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ తినడమే, తాగడమే. ఫస్ట్ భర్త అంటే ఎలా ఉండాలి డాడీ? తగ్గేదేలే. సో ఫ్రెండ్స్, మనం మందు ఆటోలు ఎవరు లేరు మన దాంట్లో, అందుకోసం చెప్పి థమ్స్అప్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మందులు కూడా థమ్స్అప్ కూడా మందు చేస్తారు. థమ్స్అప్ లో వాటర్ పోసినాం అనుకో రెడ్ కలర్ వస్తుంది. ఘోరంగా ఉన్నాయి. తిన్నాక మిగిలితే చూసినాం లాస్ట్ దాంతో ఫుల్ ఉన్నాయి. అదేంటిది? నాకైతే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. లెగ్ పీస్ తినడానికి ఇంకొకటి 2 వేసినాం. అది కాదా? మేడం ఇట్లే ఉంటది లెక్క. డబ్బుల కోసం వచ్చినప్పుడు ఏమో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నన్ను అడుగుతారు. లెగ్ పీస్ వేసానికి వస్తున్నాం గానికి ఇస్తారు గింత అంత లేనివాడికి. అడే ఎన్ని ఇచ్చినావు నువ్వు? అగో నేను గంత పెద్ద మాట అన్నారు చూడు. నువ్వు ఇయ్యలేదా పైసలు? ఎవరు ఇక్కడ నువ్వు కూర్చున్నావు అని చెప్పాలి. ఏం చేసినావు అంత? కట్టెలు తీసుకొచ్చినాయి అన్ని అగ్గంటి పెట్టినా అని చెప్పు. కట్టెలు తీసేస్తా అంత గట్టి పెట్టినా, నువ్వేమో మంచిగా కూర్చొని ఉన్నావు. సూప్ 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 సూప్. కాబట్టి మాకు ఓకే, నువ్వంటే కట్టెలు తీసుకొచ్చినావా గండి పెట్టినావు, మరి ఏమేం చేసింది దాని లెగ్ పీస్? పైసలు ఇస్తలేదా నువ్వు? అనో నేను పైసలు ఇస్తలేను అనో. ఇచ్చినా అనవు అంతే. ఇచ్చినా కదా నేను. మా ఇచ్చినావు 5 రూపాయలు. 5 రూపాయలు థమ్స్అప్ పట్టుకుని రాదు నీకు. 5 రూపాయలు అయితే అట్టి కదా 5 పైసలు కాబట్టి. గదీరా ఎర్ర తాగుతావు నువ్వు? వాటర్ తాగుతావా? థమ్స్అప్ తాగుతావా? పైసలే కదా నేనే ఇచ్చినా కదా. మా దాంట్లో అయితే ఎవరు మందు అవి బీరు అవి ఏం తాగరు, బయట కూడా తాగరు మా దాంట్లో. మేమైతే ఫస్ట్ అయినా సండే అయినా మండే అయినా మాకు మాత్రం థమ్స్అప్ ఒక్కటే మందు. సో మేమైతే థమ్స్అప్ తోటే పార్టీ చేసుకుంటాం. ఒకసారి ఓ వేసుకోండి.
టేస్ట్ అయితే బాగుంది. చిన్న లెగ్ పీస్ వచ్చింది నాకు. పెద్ద మా వాళ్ళు చెరొకటి పట్టుకున్నారు. ఇంకా నా దాకా రాదు. చిన్న దాంతో అడ్జస్ట్ చేసుకున్నాడు, అలవాటు అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. థమ్స్ అప్ కూడా తాగితే అక్క చాలా అంటే అక్క ఓకే, సూపర్ సూపర్ టేస్ట్. మంచి బగార్ రైస్ వేసింది, వెజ్ రైస్, వెజిటేబుల్. వట్టి రైస్ తినాలనిపిస్తుంది, చికెన్ కలపాల్సిన అవసరం లేదు, అంత బాగా చెప్పండి. చెప్పు. సూపర్ ఉంది. ఇప్పుడైతే చాలా బాగుంది. మరి ఇప్పుడు నెక్లెస్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, బాగుంది. కట్టెల పొయ్యి మీద వంట అంటే ఎంత గ్యాస్ మీద చేసిన వంట ఓ తీరు ఉంటుంది, కట్టెల పొయ్యి మీద చేసిన వంట ఇంకో తీరు ఉంటుంది. ఏదేమైనా ఎక్సలెంట్. మళ్ళీ కర్రీ కూడా తొందరగా అయింది. చెప్పుకోవాలి. కర్రీ కూడా తొందరగా అయింది అక్క. 10 నిమిషాలలో కర్రీ మొత్తం కంప్లీట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇయర్ 31st దావత్ ఎంత లేనా కనీసం ఒక 1000 మెంబర్స్ తోటి ఎక్సలెంట్ గా మనం ప్లాన్ చేసుకుందాం, పార్టీ ప్లాన్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇయర్ 2026 లో కనీసం 1000 మెంబర్స్ తగ్గకుండా మనం పార్టీ చేసుకుని అందరం కలిసి. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే ఈ 2025లో మాత్రం ప్రతి ఒక్కరి అకౌంట్ లో కనీసం 1 CR తగ్గకుండా అమౌంట్ రావాలి. ఆ విధంగా మీరు మంచిగా కష్టపడాలని చెప్పేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు హాయిగా మీ లైఫ్ ని లీడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటాం. సో అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. చెప్పన్నా ఇప్పుడు కర్రీ ఎట్లుంది? కర్రీ అయితే సూపర్ గా ఉంది. నువ్వు లేట్గా ఎందుకు వచ్చినావు? ఫస్ట్ పని తప్పించుకోవడానికే లేట్గా వచ్చినావు, అయినో నాకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంటనైతే గట్టి కొట్టండి. హ్యాపీ న్యూ ఇయర్.